కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు నిరాకరించింది. ఈ అరెస్టును తాము గమనిస్తున్నామని జర్మనీ వ్యాఖ్యానించింది. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రమాణాలు, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు ఈ కేసుకు వర్తిస్తాయని ఆశిస్తున్నామంది. కేజ్రీవాల్ న్యాయమైన నిష్పక్షపాత విచారణకు అర్హులని, చట్టపరమైన పరిష్కారాలను పరిమితులు లేకుండా ఉపయోగించుకునే హక్కు ఆయనకు ఉండాలని జర్మనీ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. దీనిపై విదేశాంగ శాఖ తీవ్ర నిరసన తెలిపింది. జర్మనీ వ్యాఖ్యలను అసమంజసం, పక్షపాతపూరితమని పేర్కొంటూ ఢిల్లీలోని జర్మనీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జార్జ్ ఎంజ్వీడ్లకు సమన్లు జారీ చేసినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. మేడ్చల్ జిల్లా దుండిగల్లో రోడ్డు ప్రమాదం